అంత మాత్రమే కాకుండా ఇక్కడ మనము మరొక విషయాన్ని చూసినట్లయితే రక్షణ సహాయము అనే మాటను మనము చూసినట్లయితే కేవలము మన మొర వినడమే కాకుండా సరైన సమయంలో ఆయన తన అపారమైన శక్తితో, తన అపారమైన కృపతో, శాశ్వతమైన ప్రేమతో, శాశ్వతమైన ఆ కృపతో నిన్ను నన్ను ఆదుకొనువాడుగా, నీకు నాకు సహాయం చేసే దేవుడిగా, మనకు తోడుగా ఉంటున్న ఆయనను మనము తప్పక ఆయనకు మన మొరలు చెప్పుకునే బిడ్డలముగా ఉండాలని ప్రభు పేట కోరుతూ